ఈరోజు మీ ముందుకి జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి దానిని ఎవరు నడుపుతున్నారు, ఎలా నడుపుతున్నారు, ఎందుకు నడుపుతున్నారు అనే విషయాల మీద మేము కూలంకుషంగా ఒక ప్రయత్నం చేశాం. పిఠాపురం నియోజకవర్గంలో ఎండమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనని తీసుకుని దానిలో నిజానిజాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని చూస్తే జనసేన పార్టీ భావజాలం 7 సిద్ధాంతాలను కలిగి ఉంది. జనసేనకి ఈ 7 సిద్ధాంతాలు అనేది ఎందుకు ప్రతిపాదించామంటే, కానీ నేను అనుకుంది మనందరినీ కలిపి ఒక ఆలోచన విధానం ఉండాలి. 10-12 సంవత్సరాల పాటు నేను వ్యక్తిగతంగా అధ్యయనం చేసి నేను అందరం ఆచరించగలిగి ఎక్కువ మంది మహానుభావులు నిలబడ్డవి, ఒకసారి రాజకీయ పరంగా అవి గెలుపునివ్వలేని పరిస్థితుల్లో కానీ పోరాటాన్ని పెంచి, అంటే పోరాట స్థాయిని పెంచి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వాలు స్థాపించిన పార్టీలను చూసి దేశ విదేశాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన, గొప్పగా అనిపించకపోవచ్చు కానీ నిజంగా పాటిస్తే సమాజాన్ని ఇదే చాలా బలంగా పునాది ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కులాలని విడగొట్టే కంటే కూడా కులాలని కలిపే ఆలోచన విధానం కానీ, మత ప్రస్తావన లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో. మా భాష, మా యాసల్ని మీరు గౌరవించలేదు, మీరు భాష సంస్కృతిని గౌరవించే సాంప్రదాయం అని కానీ, అవినీతి పైన రాజీ లేని పోరాటం అనేది ఈ రోజు కొత్తది కాదు. అవినీతి పైన పోరాటం చేయడానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. సంస్కృతుల్ని గౌరవించే సాంప్రదాయం అని, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూతా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చుట్టూతా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం గమనిస్తే, ముఖ్యంగా రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి మత్స్యకారుల ఆందోళన, పర్యావరణం సంబంధించినటువంటి ఆందోళనతోటి మొదలైంది. ఆ పర్యావరణం సంబంధించినటువంటి ఆందోళన సముద్రం కలుషితం అవుతుంది అనేటువంటి దాని దగ్గర నుంచి మొదలయ్యి ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఉద్యమం చేసి మత్స్యకార సోదరులందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది మొదటి విషయం. దాని తరువాత రెండవది, మనం రీసెంట్గా రాజోల్ దగ్గర తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో, కొబ్బరి చెట్లు ఏవైతే పడిపోయినాయో, దెబ్బతిన్నాయో, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి మాటకి, కళ్యాణ్ గారికి వారు మాట్లాడినటువంటి మాటలకి ప్రాంతీయ భేదాన్ని తీసుకురావాలని చెప్పని చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయం ఇప్పుడు రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే మనకి ఎండపల్లిలో జరిగినటువంటి స్కూల్లో పిల్లల మధ్య జరిగినటువంటి వివాదం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో కులాల మధ్య భేదం అనేటువంటిది తీసుకురావటం, కులాల మధ్య గొడవలు తీసుకురావటం అనేటువంటిది చేశారు. దానిలో ఇంకా మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మన సంస్కృతిలో లేనటువంటి అలవాట్లు, పిల్లలకి లేనటువంటి అలవాట్లు, సిగరెట్లు కాల్చడం కానివ్వండి, కొట్లాడటం కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీదకి పిల్లల్ని చాలా 6th క్లాసు 7th క్లాసు పిల్లలతోటి కులాల గురించి మాట్లాడించేటువంటి పరిస్థితి తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో 4 మెయిన్ సిద్ధాంతాలండి, మౌలిక సిద్ధాంతాలు ఇవి. జనసేన పార్టీ మౌలిక సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలపై ఖచ్చితంగా కుట్ర చేస్తూ కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేస్తున్నారు. ఈ 4 కాకుండా మిగతా 3 మతాల మధ్య భేదం లేకుండా ఉండాలనేటువంటిది. దానికి అన్అపాలజిక్ హిందూ అని చెప్పనంటే మిగతా మతాలతోటి ఇబ్బంది తీసుకురావటం. అదేవిధంగా పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడాను ఆయన చావుకి జనసేన పార్టీ లేదంటే కళ్యాణ్ గారు కారణం అని చెప్పని అనటం. ఇది మతాలకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడికి 5 అయినాయి. మిగతా 2 విషయాలు ఆలోచిస్తే ప్రాంతీయత అంటే కులాలు, మతాలు, తర్వాత భాషా భేదం అనేటువంటిది లేకుండా ఉండాలి, అందరూ హిందీని అకమటైజ్ చేసుకోవాలి అని చెప్పని అన్నప్పుడు తమిళనాడు వాళ్ళతోటి, కర్ణాటక వాళ్ళతోటి మాట్లాడించినటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడాను అది కూడా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని టచ్ చేస్తూ చేసినటువంటి వ్యవహారాలు. తరువాత ఇంకొక 7వ సిద్ధాంతం అయినటువంటి అవినీతి గురించి, అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దామని చెప్పని కళ్యాణ్ గారి సిద్ధాంతం. మనం చూస్తే కళ్యాణ్ గారు ఆయన సంపాదించినటువంటి ఆస్తులను కూడాను, ఆయన తీసుకుంటున్నటువంటి జీతాన్ని కూడాను
పిఠాపురంలో పిల్లలకి డొనేట్ చేస్తూ వచ్చారు. అటువంటి మంచి మనిషిని, అటువంటి నిస్వార్థమైనటువంటి మనిషిని ఆయన అవినీతి చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పని ముద్ర వేయటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను ఈ 7 సిద్ధాంతాలు ఏదైతే మౌలిక సిద్ధాంతాలు ఉన్నాయో ఆ మౌలిక సిద్ధాంతాలని టచ్ చేస్తూ జనసేన పార్టీ అధినేత కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఉద్దేశంతో కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని జన సైనికులందరూ కూడాను, వీర మహిళలందరూ కూడాను గమనించి మనం తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నాయకులు కూడాను దీన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కళ్యాణ్ గారు ఈ కుట్రని ఎవరు చేస్తున్నారు, ఈ కుట్రకు జరుగుతున్నటువంటి కారణాలు ఏంటి, దీన్ని ఎవరు జరిపిస్తున్నారు, ఆయన మాట్లాడిన ప్రతి మాటలో, ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడాను చిన్న చిన్న మాటల్ని తప్పులుగా చిత్రీకరిస్తూ, లేనిపోని వివాదాలను సృష్టిస్తూ, ఇంకా వేరే పని లేనట్టు కళ్యాణ్ గారి చుట్టూతానే రాజకీయాన్ని నడిపించేటువంటి పరిస్థితులు ఎవరు చేస్తున్నారు, దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం మన జన సైనికులందరికీ, మన వీర మహిళలందరికీ, మన జనసేన లీడర్స్ అందరికీ ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై భీమ్, జై హింద్. మన మిత్రులు చెప్పినట్టుగా ఆ 7 సిద్ధాంతాలపై రాజకీయ పార్టీలు స్నేహం చేస్తూనే కుట్ర పన్నుతున్నట్లుగా అనిపిస్తోంది. పాఠశాలలో వీళ్ళిద్దరు పిల్లల మధ్య జరిగిన సంఘటన కుల సంఘటనగా మారటం, ఆ కుల సంఘటనకు సంబంధించిన విషయాన్ని ఉపాధ్యాయుల మీదకి నెట్టడం, ఉపాధ్యాయుల మీదకి నెట్టిన విషయాన్ని పంచాయతీ వరకు తీసుకెళ్ళటం, దాన్ని సోషల్ మీడియా వరకు తీసుకురావటం, ఇదంతా ఏ విధంగా చూసినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఏ రకంగా విమర్శ చేయాలన్న పని తప్ప వేరే ధ్యాస లేకుండా, వేరే విషయం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని ప్రజలు చెబుతుంటే మేము పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈరోజు స్వయంగా మేము ఆ పాఠశాలకు వెళ్ళి పరిశీలిస్తే జనసేన పార్టీకి సంబంధించిన భావజాలం 7 సిద్ధాంతాలు ప్రమారం గత 3 నెలల నుండి మన కిరణ్ మిత్రులు గారు చెప్పినట్టుగా ఆ పార్టీ సిద్ధాంతాల మీద కుట్రపూరితమైన పనులు జరుగుతున్నాయి అనడానికి ఆయన చెప్పిన విషయాల్ని ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. స్కూలు పిల్లలు, వాళ్ళకి కులాలు తెలియవు, మతాలు తెలియవు, వాటి విలువ తెలియదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ నియోజకవర్గంలో ఒకరికంటే మరొకరు పైచేయి సాధించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నంలో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళని రాజకీయాల్లోకి లాగటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆగమేఘాల మీద పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే జరిగిందా, పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరిగిందా, ఒక రోజులోనే ఆ టీచర్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఎస్సీ వర్గం వాళ్ళు దానికి సంబంధించి ధర్నా చేయటం, మళ్ళీ అదే ఎస్సీ వర్గంలో అదే టీచర్లు మళ్ళీ కావాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయటం, వాళ్ళతో పాటుగా పోటీపడి మరొక వర్గం వారు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిన మాస్టర్లు మళ్ళీ కావాలని అడగటం, ఇదంతా చూస్తూ ఉంటే ఇటువంటి కుట్రలు, ఇటువంటి రాజకీయ పరిస్థితులు బహుశా గతంలో జరిగి ఉండవు. అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆటంకాలు పెట్టడంలో తప్పు లేదేమో, కానీ ఇటువంటి కుట్రలు పన్నినప్పుడు వాళ్ళే కక్షిదారులు అయిపోతారు, వాళ్ళే కారణం అవుతారు. ఇప్పుడు ఉపాధ్యాయుల్ని అత్యవసరంగా ట్రాన్స్ఫర్ చేయవలసిన పరిస్థితిని కల్పించిన వర్గం వారే మళ్ళీ ఆ ఉపాధ్యాయులే తిరిగి అదే స్కూల్కి రావాలని ధర్నా చేయడం వెనక ఎవరున్నారు? ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరు తీసుకెళ్లారు? పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా? అధికారులు ఎవరు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు? ఎందుకు ఇటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తీసుకొచ్చి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను చెబుతుంటే ఇందులో వాస్తవాలు వెలికి తీస్తే ఈ వీడియోలో ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ప్రస్తుతం పాఠశాల సంఘటనని పరిశీలిస్తే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించే విషయాలలో సాంప్రదాయబద్ధంగా ఉండనివ్వకుండా విష సంస్కృతికి అలవాటు చేసి మగపిల్లల్ని సిగరెట్లు కాల్చటం లేదా గంజాయి చాక్లెట్లు తినటం, కులాల పేరుతో ఘర్షణలు పట్టడం, జట్లు కట్టడం, ఆడపిల్లల్ని హెరాస్మెంట్ చేయటం, ఈ వయసులో ఉన్న పిల్లల మధ్య ఇటువంటి సంఘటనలన్నిటినీ ప్రేరేపిస్తున్నది సమాజంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల
లేకపోతే వీళ్ళని ఆసరాగా తీసుకుని భవిష్యత్తులో వీళ్ళు మంచి శక్తిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు చెబుతూ పిల్లలకి ఆధ్యాత్మిక సాధన, దేహదారుఢ్యం, సంస్కృతి, వారసత్వ కళలు, సంపదలు ఈ పిల్లలందరూ కూడా ఒడిసి పట్టుకోవాలని సంకల్పంతో ఆయన చెబుతున్న ప్రయత్నాలని బ్రేక్ చేయటానికి రాజకీయ వ్యూహం, రాజకీయ నాయకులు పన్నుతున్న కుట్ర, సమాజంలో ఎవరిది ఈ బాధ్యత, ఎవరు ఈ విషయానికి బాధ్యత తీసుకుంటారు? తల్లిదండ్రుల, విద్య నేర్పే ఉపాధ్యాయుల, లేదంటే కుట్రలు కుతంత్రాలు నిర్వహించే రాజకీయ నాయకుల? పిల్లల్ని పాడు చేస్తున్నది ఈ తరానికి సంబంధించి ఎవరు? ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది స్కూల్కి వచ్చినప్పుడు ఉపాధ్యాయులది బాధ్యత, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులది బాధ్యత, సమాజాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది బాధ్యత. వీళ్ళందరూ కూడా విషపూరితమైన, కుట్రపూరితమైన అంశాలని పిల్లలకి నేర్పుతూ, పిల్లలకి అలవాట్లు చేస్తూ, వాళ్ళని ప్రశ్నించే స్థాయికి ఎదగనివ్వకుండా ఇప్పటి నుంచే కులాల మధ్య, మతాల మధ్య సమస్యలను రగిలిస్తూ, దేహదారుఢ్యం లేకుండా విష సంస్కృతిని అలవాటు చేస్తున్న దానిని ఎవరిని మనం బాధ్యులు చేయాలి? సమాజంలో ఎవరు ఇటువంటి విషయాలని అడగకుండా చేస్తున్నందుకు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులను బాధ్యులు చేయాలా, తల్లిదండ్రులను బాధ్యత చేయాలా, రాజకీయ నాయకుల్ని, రాజకీయ వారసత్వం కలిగిన విషపూరితమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులన? ఎవరు ఈ పిల్లల్ని పాడు చేస్తున్నది?